చూడండి ఫ్రెండ్స్, ఒపేరా వెల్డింగ్ అంటారనమాట దీన్ని కువైట్లో. ఈ యొక్క అద్భుత సన్నివేశాన్ని చూడండి. సంవత్సరానికి ఒకసారి ఇలాగే వీళ్ళు చాలా చక్కగా 400 నుంచి దాదాపు 1000 జెండాల వరకు కూడా ఇక్కడ వాళ్ళు డెకరేట్ చేశారనమాట, లిబరేషన్ డే అండ్ నేషనల్ డే కోసం. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు కువైట్. ఐ లవ్ కువైట్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలిసిన విషయమే, నా ధోరణిలో నేను చెప్పాలనుకుంటున్నాను. భారతదేశం నుంచి కొన్ని లక్షల మంది కువైట్లో పొట్ట చేత పట్టుకొని ఇక్కడికి వచ్చి ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతున్నవారు. కువైట్ ఈ గల్ఫ్ దేశంలో కుల మత ప్రాంత తేడాలు లేకుండా అన్ని మతాల వారికి కూడా, అన్ని కులాల వారు కూడా కలిసిమెలిసిగా ఇక్కడ పనిచేసుకుంటూ పొట్టకూటి కోసం, జీవనోపాధి కోసం కువైట్ మీద ఆధారపడి బతుకుతున్న వారు భారతదేశం నుంచి కొన్ని లక్షల మంది ఉన్నారన్నమాట. కొన్ని లక్షల మందికి కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా, అఫ్కోర్స్ పని చేస్తేనే కదా డబ్బులు ఇచ్చేది అనేది మీరు అనుకోవచ్చు. మీ మనస్సు మీద ఇలా చేసుకొని మీరే చెప్పండి, ఇదే పని మీరు ఇండియాలో చేస్తే ఇంత డబ్బులు వస్తాయా మీకు? రావు, అఫ్కోర్స్ రావు. అలాగే ఇంత చక్కటి పని కూడా అక్కడ దొరకదు మనకు భారతదేశంలో. సో ఇవన్నీ ఒక విధమైతే, నేను చెప్పొచ్చేది ఏంటంటే, గల్ఫ్ కంట్రీ మీద ఆధారపడి బతుకుతున్న కొన్ని లక్షల మందిలో మన భారతదేశం నుంచి చూసుకుంటే కొన్ని లక్షల మంది, కానీ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కొన్ని కోట్ల మందికి కూడుబెడుతున్నటువంటి దేశం మన కువైట్ దేశం. సో ఇలాంటి మన కువైట్ దేశానికి స్వాతంత్ర దినోత్సవం ఏదైతే ఉందో, ఫిబ్రవరి 25, 26 హలా ఫిబ్రవరిని పురస్కరించుకొని ఈ యొక్క మాలియా ప్రాంతంలోనూ జెండాలు వీళ్ళు దాదాపు కొన్ని వేల జెండాలను ఇక్కడ పెట్టి ఇక్కడ చేసినటువంటి ఈ యొక్క దృశ్యాన్ని మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను. నేను కువైట్ దేశానికి, నా భారతదేశంతో పాటు కువైట్ దేశానికి కూడా నాకు సెకండ్ కంట్రీగా నేను భావిస్తాను. నాకు జీవనాధారం కువైట్ కాబట్టి ఐ సెల్యూట్ కువైట్, ఐ లవ్ కువైట్, హ్యాట్స్ ఆఫ్ టు కువైట్, హలా కువైట్. ఒక్కసారి ఇప్పుడు వ్యూ మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూస్తున్నదా, మనకు కువైట్ కు సంబంధించినటువంటి ఇద్దరు సోదరులు ఉన్నారు ఇక్కడ. సో వెల్కమ్ చెప్దాం. సలాం అలైకుం. హౌ ఆర్ యూ సార్? Fine. What about you? Alhamdulillah, I am also fine. But I am happy today. I am watching here too much flags for Independence Day, right? Yeah. What is your good name, sir? Ahmed Shammari. Ahmed Shammari. Your name, sir? Said. MashaAllah. Thank you. Nice to meet you also, sir. చూడండి ఫ్రెండ్స్, కువైట్ కు సంబంధించిన ఫ్రెండ్స్ అన్నమాట వీళ్ళు. ఇప్పుడు మనకు కువైట్ కు సంబంధించినట్టు ఇక్కడ ఎన్ని ఫ్లాగ్స్ ఉండే వాళ్ళు చెప్తారు సార్? హౌ మెనీ ఫ్లాగ్స్ హావ్ హియర్? At least 400 flags. మాషాల్లా. ఒకసారి వ్యూ చూసుకోండి. మాషాల్లా మాషాల్లా. You know what's this building? No sir, tell me sir. This It's is like for a museum for Kuwait. It's to see our culture here. It's like museum and opera. Yeah, it's opera here. Opera. Opera. Yeah, it's opera. Opera. and for music. Music also have? Yeah, music. Yeah, our culture music. Yeah. What time can we watch here music? There is a position, but I don't know what. It's. You maybe in all February. Maybe. All February. Yeah. All February have. Yeah. Zen. From where you sir? I am In Kuwait, from where? Yeah, from Jahra. 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 Yeah. Both Jahra. It's no. మాషాల్లా, జహరా నుంచి వచ్చారు వీళ్ళు ఇక్కడ ఇది ఫ్లాగ్స్ ని చూడడానికి అన్నమాట. సో నైస్ టు మీట్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మష్కూర్. శుక్రన్. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉందో ఇక్కడ దృశ్యం. చూడండి ఫ్రెండ్స్, ఒపేరా వెల్డింగ్ అంటారనమాట దీన్ని కువైట్లో. ఈ యొక్క అద్భుత సన్నివేశాన్ని చూడండి. సంవత్సరానికి ఒకసారి ఇలాగే వీళ్ళు చాలా చక్కగా 400 నుంచి దాదాపు 1000 జెండాల వరకు కూడా ఇక్కడ వాళ్ళు డెకరేట్ చేశారనమాట, లిబరేషన్ డే అండ్ నేషనల్ డే కోసం. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు కువైట్. ఐ లవ్ కువైట్.